రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారమని సంతనూతలపాడు శాసనసభ్యులు టీజే సుధాకర్ బాబు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా హామీలు నెరవేర్చారని అన్నారు. తమ ప్రభుత్వంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్ని కూటములు కట్టినా రాష్ట్రంలో మళ్లీ జగన్ కే పట్టం కడతామన్నారు. మేనిఫెస్టో పట్ల హర్షమును ప్రకటిస్తూ వారు 10 కాలాల పాటు చల్లగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రోజున మన రాష్ట్రంలోని ప్రజలను పరిపాలించి తాను చెప్పిన హామీలలో 98% నెరవేర్చి భారతదేశంలో మేనిఫెస్టోకి కట్టుబడి మేనిఫెస్టోని ఒక బైబిల్గా ఖురాన్గా మరి ఒక భగవద్గీతగా భావించి ప్రజలకు ఇచ్చిన మాట అంటే అది గాలి మూట కాదు, ఖచ్చితంగా చేస్తేనే మాట చెప్పాలన్న ధర్మానికి కట్టుబడి ఆయన పోయిన ప్రభుత్వంలో 2019 నుంచి 24వ సంవత్సరం వరకు తన యొక్క సుపరిపాలనలో 97% హామీలను నెరవేర్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు కట్టుబడి నవరత్నాలన్నింటినీ అమలుపరిచి నవరత్నాలకు అమలుపరచడానికి ఎన్ని కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా మధ్యలో మిత్రులారా మీకు తెలుసు మధ్యలో కోవిడ్ వచ్చింది. ఓ 2 సంవత్సరాల పాటు ప్రజలు దిగ్బంధం అయిపోయారు. రాష్ట్ర ఆదాయం కుంటుపడిపోయింది. ఎక్కడి నుంచి కూడా చిల్లి గవ్వ కూడా రాష్ట్రానికి ఆదాయం రాకపోతే ఆ కష్టకాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా ఆపని కట్టుదిట్టమైన పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి ఆర్థికంగా నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి ఆ కరోనా సమయంలో కూడా పెన్షన్లను సమయానికి ఇచ్చాడు. రేషన్ని ఒక మారు కాదు 10 మార్లు రేషన్ ఇచ్చాడు. 1000 రూపాయలు వృత్తి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షత గురించి నేను ఎంత చెప్పినా అది అతిశయోక్తిగా ఉండదు. ఎందుకనంటే అవన్నీ వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇప్పుడు వారు ప్రకటించిన కొన్ని ప్రధానమైన అంశాలను మీ ద్వారా మాకెందుకు ఆనందం కలిగిందనే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియపరచడానికి ఎంతో ఆనందపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా రైతు పక్షపాతిగా 13,500 ఉన్న సంవత్సరానికి ఉన్న రైతు భరోసా డబ్బులను ఈరోజు 16,000 చేశాడు. తద్వారా 5 సంవత్సరాల్లో 80,000 రూపాయల భరోసాని రైతుకి ముందుగానే పంటకి సకాలంలో అందించే విధంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్లు ప్రస్తుతం ఉన్న 3,000ని 3,500 చేశారు. ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కమ్మవారిలో పేదవాళ్లకు, రెడ్డిగారోళ్ళలో పేదవాళ్లకు, వైశ్యుల్లో పేదవాళ్లకు, బ్రాహ్మణులలో పేదవాళ్లకు, క్షత్రియుల్లో పేదవాళ్లకు, పెద్ద కులాలుగా పిలువబడుతున్న పెద్ద కులాల్లోని పేదవాళ్లకు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఆయన హయాంలో ఇచ్చిన 40,000ను ఈ రోజున దాన్ని 1,05,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ రాష్ట్రంలోని ఈబీసీలంతా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అలాగనే తను అత్యంత ప్రేమించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు తన అమ్ముల పొదిలో నుంచి ఆయన ఇచ్చిన పాశుపతాస్త్రం లాంటి పథకం చేయూత, ఆ చేయూత పథకం 75,000 సంవత్సరానికి ఇస్తే ఇప్పుడు దాన్ని 1,50,000 రూపాయలు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా ఎలా ఉంటామని మహిళలు ఈ రోజున ఊరు వాడ చాడుతున్నారు. రాత్రి నుంచి హర్షాతిరేకాలు ఎక్కడ చూసినా వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన కనపరిచినటువంటి కమిట్మెంటు, ఆయన చూపించిన మాటల పరంపర చూస్తే చాలా ఆనందం కలిగింది. 0 వడ్డీ రుణాలు 1,00,000 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చినప్పుడు. నిన్న ప్రభుత్వంలో 2 లక్షలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది 3 లక్షలకు పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. అమ్మఒడి పథకం 15,000 రూపాయలని ఈ రోజున 17,000 రూపాయలకి పెంచిన మహానుభావుడు. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ దీనికి సారూప్యంగా అమ్మఒడి డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. అదొక ఒట్టి మాటగా మిగిలిపోబోతుందని మీ మధ్యలో మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో బొచ్చుడని హామీలు ఇచ్చాడు. ఆ హామీల గురించి నేను ఇప్పుడు చెబితే సమయాభావం వల్ల మీకు మళ్ళీ నేను అవకాశం చెప్పినట్టయితే, ఉదాహరణకు ఆడవాళ్లకు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. రైతు రుణాల మాఫీ 86,000 కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు. మళ్ళీ అయ్యే చెబుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి 3 సిలిండర్లు ఇస్తానని చెబుతున్నాడు స్త్రీ శక్తి పేరుతో. అలాగనే ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణం అంటున్నాడు. 6 హామీలకు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు సంబంధించే నేను మాట్లాడుతున్నా.
4000 పెన్షన్ అంటే దీంట్లో సగం మా కాపీ కొట్టేశాడు. అమ్మఒడి మా పథకాన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే అమ్మఒడి విజయవంతమైందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. పెన్షన్లు 3000 మేము చేస్తే 4000 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3500 ఇస్తానని అంటే అక్కడ కూడా కొత్తగా ఏమీ చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. 20,000 రూపాయలు రైతుకి ఇస్తానంటున్నాడు. అది ఏంటో లెక్క ఏంటో పత్రం ఏంటో మాకు తెలియదు. మేమైతే ఒక సంవత్సరానికి 13,500 ఇచ్చేదాన్ని 16,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న 6 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానంటున్నాడు. ఇది ఒక పెద్ద మాయ. చంద్రబాబు నాయుడు యొక్క 6 హామీలు 2014-19 కాలంలో ఏ విధంగా అయితే తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారో మళ్ళీ మోసం చేయడానికి 6 హామీలతో వస్తున్నాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ వ్యవస్థలన్నిటినీ మీ మధ్యలో నేను గుర్తు చేస్తూ, మరి ముఖ్యంగా ఎస్సీలకు ఆయన చేసిన ఉపకారాలని మీ మధ్యలో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఎస్సీలకు 2 కార్పొరేషన్లు, మాలా కార్పొరేషన్, మాదిగా కార్పొరేషన్ మరియు రెల్లి కార్పొరేషన్గా 3 కార్పొరేషన్లు చేసి ఈ 2 ఉపకులాలు 3 ఉపకులాల మధ్యలో ఉండే చిన్న చిన్న తారతమ్యాలను బ్యాలెన్స్ చేశాడు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అసైన్డ్ భూములుగా ఉన్న భూములను ఎవరికైతే అసైన్డ్ భూములు దళితుల దగ్గర ఉన్నాయో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా హక్కురాలుగా చేసటం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనంగా మేము భావిస్తూ, అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు ROF DKT పట్టాలు ఇచ్చాం. ఇది కూడా 2019 నుంచి ఈ రోజు వరకు జరిగింది. ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగనే 404 కోట్ల రూపాయలతో విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర రాజధానిగా వాళ్ళు అనుకుంటున్న విజయవాడ నడిబొడ్డులో సుమారుగా 206 అడుగుల అంబేద్కర్ మహాశయుడు గుర్రం పెట్టి ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఎత్తున్న విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరంపర ఇలాగనే కొనసాగుతూ వచ్చింది. అలాగనే మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉన్న గ్రామ పంచాయతీ లేదా తండాలను పూర్తిగా వాళ్ళకే అప్పచెప్పి వాటిని పంచాయతీలుగా గుర్తించి రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళే అక్కడ సర్పంచులుగా ఉండేటట్టుగా చేయటం ద్వారా మరి ఎస్సీల పక్షపాతిగా ఆయన ఈ రోజున గుర్తింపబడ్డారు. అలాగనే క్రైస్తవులకు ఇప్పటికే పాస్టర్లకు మరి వృత్తినిచ్చే కార్యక్రమం మీకు తెలుసు, 10,000 రూపాయల వృత్తిని ఇస్తుంది మన ప్రభుత్వం. అలాగనే ప్రార్థనా స్థలాలకు సంబంధించి స్థలాల కేటాయింపు విషయంలో ఉదాసీనంగా ఉంటూ అర్హత కలిగిన ప్రతి సంస్థకు, అది క్రైస్తవ సంస్థ అయినా, ముస్లిం మైనార్టీ సంస్థ అయినా, లేదా హిందువులకు సంబంధించిన దేవాలయాలైనా, ఈ దేవాలయాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో పూర్తిగా మా ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు చాలా ఆసరగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను చంద్రబాబు నాయుడు యొక్క హామీలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలను మీ మధ్యలో ఇప్పటికే నేను చెప్పాను. 2014 ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి 5 సభల్లో హామీలు దంచేశారు, ఓట్లు దండుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ రోజున మోడీ గారు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తానన్నాడు. మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఏం సహకరించాడో, ఈయన ఆయనకి ఏం సహకరించాడో మాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనేమో బీజేపీ మంత్రులు ఇచ్చారు, బీజేపీ దేశ క్యాబినెట్లోనేమో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. కానీ రాష్ట్రానికి మిగిలిన మాత్రం గుండు సున్నాగా మేము అభివర్ణిస్తున్నాం. ప్రత్యేక హోదాని చిన్న ప్యాకెట్ కోసం తాకట్టు పెట్టిన మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పేరుతో 54,000 వ్యవసాయ భూమిని రైతుల దగ్గర నుంచి గుంజుకొని దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పూర్తిగా అది ఒక దగాకోరు ప్రభుత్వంగా, రైతుల యొక్క వ్యతిరేక ప్రభుత్వంగా, రైతులను ముంచిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చింది. స్థూలంగా ఈ రోజున మీ మధ్యలో సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మరియు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటామని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలే ప్రజలు నమ్ముతారని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ, ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే 3 మార్లు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూశారు ఈ రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలు అప్పుడు ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీలు 98% నెరవేర్చాడు. చంద్రబాబు నాయుడు 2014లో ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీల్లో కనీసం 10% కూడా నెరవేర్చలేదు. తద్వారా చంద్రబాబు నాయుడు ఓ దగాకోరు రాజకీయ నాయకుడిగా,
ఓ కప్పదాటు రాజకీయవేత్తగా అధికారమే పరమావధిగా హామీలు ఇస్తాడే కానీ ఏ ఒక్క రోజున హామీలు నిలబెట్టుకున్న సందర్భం లేదు. ఈ సందర్భంగా నేను చెబుతున్నాను, విశ్వసనీయతకు అవిశ్వసనీయతకు మధ్యలో పోటీ జరుగుతుంది. విశ్వసనీయత కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవిశ్వసనీయత కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి మధ్య అసలు పోటీయే లేదు. అందుకనే ఆయనకు బలంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ, షర్మిలారెడ్డి గారు ఎంతమంది పోటీకి వచ్చినా ఈ పక్కన ఒక్కడే ఉన్నాడు. రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే అని నేను ప్రకటిస్తూ, మన మధ్యలో ఎర్ర సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. రైతులకు సంబంధించి వారి యొక్క అభిప్రాయాన్ని చెబుతారు మేనిఫెస్టో మీద. మీడియా సోదరులకు శుభాకాంక్షలు. మరి బీసీల కోసం చిత్తశుద్ధితోటి కంకణబద్దులై పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడున్నటువంటి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి నూతన మేనిఫెస్టోలో కూడా పాత అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీల కోసం వెళ్ళి రద్దు చేసింది. మరి బీసీల కోసం చిత్తశుద్ధితోటి కంకణబద్దులై పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడున్నటువంటి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి నూతన మేనిఫెస్టోలో కూడా పాత అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీల కోసం ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గణనీయమైనటువంటి అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఎందుకంటే ఎమ్మెల్సీలు విషయంలో కూడా బీసీలకు చాలా ఎక్కువ సీట్లు ఇవ్వడం కానీ, ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువగా ఇవ్వడం, అట్లాగే రాజ్యసభ ఎంపీ సీట్లు కానీ ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీలను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినటువంటి పరిస్థితి లేకపోతే బీసీలను రాజ్యసభకు పంపించడం, లోక్సభలో కూడా పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల్లో 50% ఖచ్చితంగా వీళ్ళకి వాటా కావాలని చెప్పి వాటిని అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాగే స్థానిక సంస్థల్లో కానీ ఈ యొక్క స్థానిక పదవుల్లో కూడా జనరల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలకు, ఎందుకంటే రిజర్వేషను ఎక్కువ మంది 55% పైగా ఉన్నటువంటి వీళ్ళకు రిజర్వేషన్ శాతం తక్కువగా ఉందని వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అట్లాగే ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటటువంటి దానికోసం చాలా కృషి చేశారు. మనకు సామాన్యులకు కూడా బీసీల్లో దత్తాల నారాయణ లాంటి వాళ్ళకి, అట్లాగే ఇక్కడ బుర్రా మసూద్ను మాజీ మన అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి వ్యక్తికి కూడా మళ్ళా సీట్ ఇవ్వడంలో కానీ, ఎంపీ సీట్లలో అనిల్ కుమార్ యాదవ్కి, కారుమూరి సునీల్కి ఇవ్వడంలో కానీ ఇట్లా యాదవ్లు కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించారు. మరి ఇంకొక విషయం ఏంటంటే సన్నిధి యాదవ్ అనేది యాదవ్లకు సంబంధించి చాలా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం తిరుపతిలో. దాని సన్నిధి వలన వంశపారంపర్యంగా జీవో చేస్తూ వాళ్ళకి హక్కు కల్పించిన దానికి కూడా యావత్ ప్రపంచంలోని యాదవ్ సమాజం, అట్లాగే ఏదైతే భక్త సమాజం అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు అత్యధిక అవకాశాలు కల్పించినటువంటి ఈ వర్గాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వేసి గెలిపించేదానికి వర్గాలు కృషి చేస్తాయని తెలియజేస్తారు. ఈబీసీ నేస్తం మీద దశరథరావు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. ఈ సీట్లో ఈ సీటు సాబ్ ఇదిరావు బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చే సీట్లు మారుతాం. ఈబీసీ నేస్తం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అగ్రవర్ణ పేదలకి పథకాలు పెట్టి డబ్బులు పంపిణీ చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ లాంటి అగ్రవర్ణంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా 45 సంవత్సరాలు నిండిన వారందరికీ గతంలో 45,000 ఇచ్చి ఇప్పుడు 1,05,000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. చరిత్ర వాళ్ళ నాన్న చేయని పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి అగ్రవర్ణాల్లో కూడా ఆయన మద్దతు సంపాదించుకున్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం. ఇప్పుడు ముస్లిం మైనారిటీ నాయకులు బాబు గారు మాట్లాడతారు. అందరు దయచేసి ఎస్కే మహమ్మద్ అలీ ఉరఫ్ బాబు గారు మాట్లాడతారు. తక్కువ ఇంకెద్దరు ఇక్కడికి వచ్చిన మీడియా
కేఎస్ఆర్ పార్టీ విరాజమానులకి కార్యకర్తలకి నా నమస్కారం. ఈ ఎన్నిక నమ్మకం అవనమ్మకానికి మధ్యలో యుద్ధం. పేదలు ధనవంతుల మధ్యలో, ధనవంతులకి పేదవాళ్ళకి మధ్యలో ఒక వార్ జరిగినట్టు జరుగుతున్నది. నమ్మకం అంటే నమ్మకము, విశ్వాసము రైలుకి 2 పట్టాలు లాంటి. నమ్మకం, విశ్వాసం రైలుకి 2 పట్టాలు లాంటి. ఒక పట్టా మీద బండి నడవదు. అట్లాగే విశ్వాసం రాజశేఖర రెడ్డి గారు అయితే దాని నమ్మకము జగన్మోహన్ రెడ్డి గారు. వంశము నిలబడే కదా వివాహము, సత్పుత్రుడిని పుట్టాలన్నారు కదా. అందుకని ఆయన చేసినటువంటి మంచి పనులు, మరో పనులు ఈయన పూర్తి చేయడం కోసం ఇంకా ముందుకు వచ్చి ఇంతకంటే ఇంకెవరు బాగు చేయలేరురా, ఈయన వదిలిపెట్టుకుంటే మనం అందరం అనాథలైపోతామనే ఉద్దేశంతో ఒక ముస్లింగా, ఒక మైనార్టీ వర్గం నుంచి వచ్చిన ఒక బహుజనుల్లో ఒకరిగా చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. దొంగ నోటికిను మంచి నోటికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి మిగతా వాళ్ళకిను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చూడండి, దీని మీద రాసి ఉంటుంది ఏమని, ఐ ప్రామిస్డ్ బ్యారర్ ది సమ్ ఆఫ్ 200 అని. నేను ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 200 ఉన్నట్టు నేను వాగ్దానం చేస్తున్నానని కింద సంతకం పెడితే నడుస్తుంది. కానీ దొంగ నోట్ల మీద కూడా ఇట్లాగే రాసి ఉంటాయి. ఇది ఎవరి దగ్గర ఉంటే ఎంత ఉంటుంది దొంగ నోట్లు. ఒక 1000 నోట్లు కలిపితే ఈ ఒక్క నోటుతో సమానం కాదు. ఎందుకంటే ఈ దొంగ ఈ చల్లని కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఆ మిగతా వాళ్ళ మాటకి అంత తేడాగా ఉంది. నిజాన్ని ఒక్కడు చెప్పినా నిజమే, అబద్ధాన్ని ప్రపంచం మొత్తం కలిసి చెప్పిన అబద్ధమే. కొంతమంది అంటున్నారు, అయ్యా ఇంతమంది సినిమా యాక్టర్లు, ఇంతమంది వీరులు, ఇంతమంది కలిసి వస్తున్నారు, ఒక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారని. ఏ సినిమాలో అయినా హీరో ఒక్కడే ఉన్నాడండి. విలన్లు ఎంతోమంది వచ్చారు, కానీ చివరికి హీరోదే సాగిద్ది. కానీ ఆయన్ని ఎట్ట నమ్మారంటే జనం. సార్, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అంటున్నారు కదా. ఏమైపోయే వాళ్ళమో రాజశేఖర రెడ్డి గారు లేనట్టయితే ఈ పేద బలహీన వర్గాలు, ఈ బహుజనులు ఏమైపోయేవాళ్ళు. ఆ తర్వాత కొనసాగించడానికి వాళ్ళ తనయుడు లేకపోతే మనం అందరం ఏమైపోయే వాళ్ళమో. ఆర్డర్ వేసేవాళ్ళు కావాలా, నీకు 2 కిడ్నీలు ఉన్నాయి, 1 కిడ్నీ ఇవ్వండి, లేకపోతే 2 కళ్ళు ఉన్నాయి, 1 కళ్ళు ఇవ్వండి అని. వీటన్నిటినీ త్యజించి చూడండి, వీళ్ళు మా అందరికి కూడా ఈ బహుజనులు కాదు, అగ్రవర్ణ ఇందాక మద్రసాలు అన్నట్టు అగ్రవర్ణ పేదలకు కూడా మొత్తానికి ఒక గ్రిప్గా ఉండి, నేను ఒక కాపరిలాగా, ఆయన ఒక కాపరిలాగా, నేను కాపరిని, మీకు భయం లేదు, నేను ఉన్నానని చెప్పని అసలు లెక్కేసుకుంటా పోతే ఆయన యొక్క బెనిఫిట్లు పొందనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వానకదాడ ఉన్నోళ్ళు ఆయన బెనిఫిట్లు పొందడం లేదు. ఇంకొక మాట అండి, గత ప్రభుత్వాల్లో పేద వర్గాలకు ఏం అందటం లేదని చెప్పని అందరూ అగ్రవర్ణాల్లోనూ లేకపోతే వాళ్ళ పార్టీ పెద్దన్నారులో తింటుంటే దేవుడి వల్ల ఈయన ఒక కామదేవుడు లాగొచ్చి గుడ్డి గూని వీళ్ళందరూ వికలాంగులు, నిరుపేదలు అందరికి అందటం లేదని ఒక కల్పవృక్షంగా మారి ఆ చెట్టు ఆయన దగ్గరకు వంగి, మన దగ్గరికే వంగి అన్ని ఫలాలు ఇచ్చి బ్రహ్మాండంగా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కావాలి. గత ప్రభువులు 14-15 ఏళ్ళు చేస్తే ఇది రాంది, ఈయన కూడా ఇవ్వనివ్వండి, ఇంకోసారికి గెలవనివ్వండి. ఏం చేసి చూపిస్తాడో. 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది, తర్వాత ఇంకో విషయంలో కొన్ని అన్నీ పోయినా కానీ నిలబడి మొత్తాన్ని ఎక్కడ కూడా చొరవ లేకుండా ఇలా సింపుల్గా చివరికి ఓల్డేజ్ హోమ్లు గత ప్రభుత్వంలో ఎన్ని కట్టారు, ఈ ప్రభుత్వంలో ఓల్డేజ్ హోమ్లు అసలు ఏమైనా ఉన్నాయా? ముసలి ముతక మొత్తం నావ్వ, నా తాత, నా తమ్ముడు, నా చెల్లి, నా అన్న అనేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి. నా ఎస్సీ, నా టీడీపీ టైంలో ఇంటికి ఉద్యోగం అన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ షాట్లో 2,35,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు. 1,35,000 ఉద్యోగాలు సచివాలయ సిబ్బందిని నియమిస్తే పారామెడికల్, ఆరోగ్య శాఖ, మిగతా డిపార్ట్మెంట్ కలిపి 1,10,000 ఇచ్చారు.
2,35,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. మరియు ప్రత్యేక హోదా రాకుండా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా బీజేపీ ఇవ్వకుండా చేసింది ఇటు ఈ చంద్రబాబు నాయుడు. కనుక గమనించి మీడియా మిత్రులు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందించాలని కోరుతున్నాను. జగన్ గారు ప్రవేశపెట్టిన గత మేనిఫెస్టోలు కానీ, నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలు కానీ, దానికి సంబంధించిన ఈరోజు ఈ ప్రెస్ మీట్కి దీనికి మీ సంఘీభావం తెలపాలని చెప్పని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు మన మిత్రులందరూ కలిసి వచ్చి మీ సంఘీభావం తెలపాలని చెప్పని కూడా మమ్మల్ని అడగటం, మేము చాలా హ్యాపీగా ఖచ్చితంగా వస్తామని చెప్పని సుధాకర్ బాబు గారికి చెప్పడం. దీని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ని సరైన పద్ధతిలో మంచి వ్యక్తిని వెన్నుకోవాలి, పేద ప్రజల్లో గుండెల్లో ఉండాలి, పేదలకు అందుబాటులో ఉండాలి, పేదలకు సరిపోయే విధంగా పనిచేయాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారు చేసిన తర్వాత ఎలక్షన్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ విధంగా ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దాదాపు 99% ఈ పథకాల్ని అమలు చేసిన పేద ప్రజల గుండెల్లో ఈరోజు నిలిచిపోయిన ఈ మేనిఫెస్టోలో చాలా సంతోషకరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంత హ్యాపీగా గడుపుతున్నారంటే మేము చాలా హ్యాపీగా దీనికి ఈ జగన్ గారికి మేము సపోర్ట్ చేయటం, మేము దళితులందరూ అనుకూలంగా ఉండటం వల్ల ఇది మెయిన్. నిన్న పెట్టిన మేనిఫెస్టోలో 500 మంది ఎస్సీలు ఉన్న చోట ప్రత్యేక పంచాయతీలు చేయటం అనేది కూడా మేము చాలా సంతోషంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క విలేజ్లో 5,000 6,000 ఉన్న విలేజ్లో 4,000 3,000 ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి ఉన్న దాంట్లో దళితులకు సంబంధించిన పంచాయతీలు సపరేట్ చేయటం అనేది ఇది దేశం మొత్తం మీద చరిత్రాత్మకమని కూడా ఈ సందర్భంగా మీ నోటీస్ తీసుకొస్తున్నాం. ఇవాళ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు పెట్టిన కార్యక్రమాల్లో హౌసింగ్ స్కీములు కానివ్వండి, ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రీసర్వే అనేది ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరి దగ్గర 40-50 ఎకరాలు అన్రికార్డెడ్ భూములు ఉంటే రీసర్వే ద్వారా ఆ భూములు మొత్తం బయటికి తీస్తే ఇవాళ దళితులకి ఆన్లైన్ చేసుకోవడానికి అక్కడ ఉండే రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ రీసర్వేలో దాదాపు నాకు తెలిసి సగం 30% రీసర్వే జరిగిన తర్వాత దళితులు గుండెల్లో ఇది మంచి పరిణామం, మన భూములు మనకు ఉన్నాయని చెప్పని రీసర్వే అనేది కూడా ఇది చరిత్రాత్మకమైన రీసర్వే అని చెప్పని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు గత గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భారతదేశం మొత్తం మీద ఉండింది చంద్రబాబు నాయుడు టైంలో. అంతేకాకుండా జగన్ గారు వచ్చిన తర్వాత రాను ఈ అట్రాసిటీస్ కానీ వీటన్ని దళితుల భూముల ఇష్యూలో కానీ తమరు నోటీస్కి వెళ్ళినా, ఎమ్మెల్యేల నోటీస్కి వెళ్ళినా, మంత్రి నోటీస్కి వెళ్ళినా వెంటనే సచివాలయం సిబ్బందికి చెప్పి క్లియర్ చేసిన పరిస్థితి సందర్భాల్లో మేము కొన్ని విషయాలు కూడా మేము ప్రత్యేకంగా చూడటం జరిగినది రాష్ట్రం మొత్తం మీద. కనుక జగన్ గారు ఉండటం వల్ల పేదలకి మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఇవాళ మేమందరం దళిత సంఘాలందరం కలిసి మాలమహన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేయటం అనేది కూడా మేము అనుకొని మాట్లాడుకొని ఈ విధంగా మేము
జగన్ గారిని మళ్ళీ సీఎం గారి మనందరం చూసాము. గడిచిన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కరువు ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి దళిత గిరిజనులు మైనార్టీలను అతి హీన స్థితిలో బతికే పేదరికంలో బతికేలాగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సందర్భంలో మన ప్రియతమ నేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చల్లగా 5 సంవత్సరాలు పరిపాలించి నేను మీకు మంచి చేస్తేనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు దళితులకు మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కాదు, బడుగు బలహీన పేదల గిరిజ దళితుల ఇంటికి పెద్ద బిడ్డ అని 5 సంవత్సరాల్లో నిరూపించుకున్నారు. ఎలా అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయి ఇళ్లలో కూర్చొని కూలి చేసుకునే వాళ్ళు సంపాదన లేక అల్లాడుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా భత్యం ఇచ్చి అలాగే నెలకి 2,000 నుంచి 3,000 దాకా పెన్షన్ ఇచ్చి పొద్దున్నే 5 గంటలకు వాళ్ళ చేతుల్లో పెట్టి హ్యాపీగా సంతోషంగా బతికేలాగా ప్రతి అవ్వ తాత అక్క చెల్లిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. పేదల్లో వాళ్ళ కుటుంబాలను వాళ్ళ బిడ్డలు ఆదుకున్నారో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 5 గంటలకు లేచి అలా పెన్షన్ ఇచ్చారు. అలాగే తినడానికి కష్టమైతే రేషన్ షాపుల ద్వారా ₹1 ఖర్చు లేకుండా నిత్యం వాళ్ళకి ఆహార పదార్థాలు అందించి వాళ్ళని ఆదుకున్నారు. అలాగే ఆరోగ్యం బాగలేకపోతే ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అని విలేజ్ క్లినిక్లని 24/7 వాళ్ళ ఆరోగ్యాన్ని సొంత బిడ్డలాగా సొంత తండ్రిలాగా ఇలా పేద కుటుంబాలను ఆదుకున్న మనసున్న మహా